నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. హైకోర్టు ఈరోజు కేటీఆర్ గారి క్వాష్ పిటిషన్ మీద తీర్పును వెలువరించింది. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలనేటువంటి క్వాష్ పిటిషన్ని తిరస్కరిస్తూ హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కోర్టు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఎఫ్ఐఆర్ని రద్దు చేసేటువంటి ప్రక్రియలో భాగమవుతుంది. ప్రాథమికంగా ఆధారాలు కనపడుతున్నాయి. అధికార దుర్వినియోగం జరిగినట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తుంది. నిధుల దుర్వినియోగం జరిగిందా, లబ్ధి చేకూరిందన్నది దర్యాప్తులో తేలవలసిన అంశం. ఈ దశలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి హైకోర్టు చెప్తూనే అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కేటీఆర్ గారు చేసుకున్న పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. మరో 10 రోజుల పాటు పొడిగించమన్న అభ్యర్థిని కూడా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక కేవియట్ పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కేటీఆర్ గారు సుప్రీంకోర్టు కనుక వచ్చినట్టుగైతే మా వాదనలు కూడా వినాలని చెప్పి కేవియట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఎన్ఎంసీల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు శుభప్రద్ పటేల్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ మహేష్ కొనగాల్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. గౌరీశంకర్ గారు, మీరు చూశారు డెవలప్మెంట్స్ వేగంగా, అంటే కోర్టు వ్యాఖ్యలు. సరే, కోర్టులో అన్ని పక్షాల నుంచి చాలా సుప్రసిద్ధ లాయర్లే వాదించారు. ఇటు కేటీఆర్ గారి తరఫున సిద్ధార్థ గారు, దానకిషోర్ గారి తరఫున మోహన్ రెడ్డి గారు, ఏజీ గారు, వీళ్ళందరూ ఆరోపణలు చేసే వాదనలు జరిగింది. కానీ కేటీఆర్ గారి తరపున వాదనలని కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. మనం అంటే ముందు తీర్పు వాళ్ళ ప్రకటన వెలువడించినా కూడా కోర్టు వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ప్రాథమికంగా ఆధారాలు ఉన్నట్టుగా కనపడుతున్నది. ఇంకా ఏమైనా అవినీతి జరిగిందా, ఏసీబీ సెక్షన్స్ వర్తిస్తాయన్నది దర్యాప్తులో తేలాల్సిన వస్తుంది. కొత్త సెక్షన్స్ కూడా పెట్టొచ్చు అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే హైకోర్టు తీర్పు చూస్తుంటే మనకు హైకోర్టు పర్మిటింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ గురించి గో హెడ్ అన్న సిగ్నల్ ఇచ్చినట్టు కనపడుతుంది. అది అంటే ఇంకా తను తప్పు చేశాడు అంటే ఫర్దర్ ఎంక్వైరీ తెలిసిపోతుంది. బేసికల్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కేసు చూస్తుంటే మనకు ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి దాంట్లో. అంటే కేటీఆర్ గారు ఇంతకుముందు ఫస్ట్ ఓవరాల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్ గారు నేనే చెప్పాను, ఆఫీసర్స్ చెప్తే రిలీజ్ చేశారు ఫండ్స్ అన్నారు. సబ్సిక్వెంట్లీ ఐ థింక్ ఆఫీసర్స్ చూసుకోవాల్సి వస్తుందని ఐ థింక్ తన మాట మార్చినట్టు అనిపించింది. బేసికల్ ఏంటంటే ఈ 54 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. హెచ్ఎండిఏ ఇచ్చారు. హెచ్ఎండిఏ ఒరిజినల్లీ వాజ్ నాట్ ఎ సిగ్నటరీ టు ద ట్రైపార్టైట్ అగ్రిమెంట్ లేదు, అప్పుడు తర్వాత వచ్చారు ఫీల్డ్ లో. ఇంకోటి మనకు ప్రొసీజర్ బిజినెస్ రూల్స్ ప్రకారంగా 10 కోట్ల కంటే ఎక్కువ ఉంది అని అంటే యూ హ్యావ్ టు టేక్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ల్యాప్సెస్ అని వీళ్ళు ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేశారు. సో ఆల్ టెరిటర్ ఇట్స్ ఏ ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఈ అమౌంట్ ఇచ్చినది 54 కోట్లు ఇచ్చారు కదా, ఆ అమౌంట్ ఫారెన్ కరెన్సీలో ఇచ్చారు. అది కూడా అది వయలేషన్ కూడా ఉన్నాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ వయలేషన్స్ కూడా ఉన్నాయి అని అన్నారు. అల్టిమేట్లీ ఆ డబ్బులు ఎవరికి పోయాయి, ఇంకా ఇది ఒకటేనా అమౌంట్, ఇంకా ఫ్యూచర్ ఇంకా ఫర్దర్ అమౌంట్స్ కూడా ఉండే అని మన ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా చెప్పారు. కాబట్టి ఐ థింక్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చూస్తూ ఉంటుంది. డెఫినెట్ గా ఇవాళ రేపు ఇన్ ఏ షార్ట్ టైం ఐ థింక్ కేటీఆర్ విల్ బి అరెస్టెడ్, నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంతవరకు వచ్చిందంటే కేసు, అండ్ సుప్రీం కోర్టు లో కూడా వీళ్ళు క్యాబినెట్ ఫైల్ చేశారు. కేటీఆర్ కూడా అనౌన్స్ చేశారు మేము సుప్రీం కోర్టు వెళ్తామన్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా రెడీ అవుతున్నారు. సుప్రీం కోర్టు లో కూడా వాళ్ళు క్యాబినెట్ ఫైల్ చేశారు. అక్కడ వాదన కోసం రెడీ పెట్టారు. బట్ ఓవరాల్ గా చూస్తుంటే మాత్రం డెఫినెట్ గా స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్ గానే ఉంది ఈ కేసులో. అండ్ ఎట్టి పరిస్థితుల్లో తనను జైలు పంపారని చూస్తుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతో ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చే ముందు సుప్రద్ పటేల్ గారు, దీనిలో అంటే ఒకటి స్పష్టంగా అగ్రిమెంట్ జరగడానికి ముందే నిధుల బదలాయింపు జరిగిందన్నది ఒక ఫండమెంటల్ ఫార్ములా. సీజన్ 9 అయిపోయింది, సీజన్ 10కి ఇంకా అగ్రిమెంట్ జరగలేదు. మీరు చెప్పొచ్చు ఒప్పందంలో ఎక్కడ ప్రభుత్వం చెల్లించాలి, ప్రమోటర్ తప్పుకుంటా అని ఎక్కడా లేదు. కానీ మీరు ఆ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆ స్పేస్ నెక్స్ట్ జనరేషన్ అన్న కంపెనీ గురించి వాళ్ళనేమి మీరు విచారణ చేయాలి. ఇవాళ ఆల్రెడీ ఏసీబీ దాడులు అటు గ్రీన్కో మీద, స్పేస్ నెక్స్ట్ జెన్ మీద కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒప్పందంలో మీరు చెల్లించాలని నియమం లేదు. మీరు ఆ సంస్థని ఎవరైతే మధ్యలో ప్రమోటర్గా వచ్చారో ఆ సంస్థని మీరు క్వశ్చన్ చేసినట్టుగా ఎక్కడ కరస్పాండెన్స్ ఏం లేదు. ఇవేవి లేకుండా ఇవాళ కోర్టు కూడా అభిప్రాయపడింది ప్రాథమికంగా
హెచ్ఎండిఏ పూర్తిగా మంత్రి గారి ఆధ్వర్యంలో ఉంటుంది, ఆయన ఆదేశాల మేరకే నిధుల బదలాయింపు జరిగిందన్నది ప్రాథమికంగా మాకు అర్థమవుతున్నది. ఇది కొంత ప్రొసీజర్ ల్యాబ్స్ అయితే ఉన్నమాట వాస్తవం. నిధులు అంత మాత్రం చేత నిధులు దుర్వినియోగం జరగలేదని ఏదైతే కేటీఆర్ గారు చేస్తున్న దాన్ని యాక్సెప్ట్ చేయలేం. జరిగిందో జరగలేదో దర్యాప్తులో తేలుతుందని చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం పూర్తిగా దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్న ఇది మనం దాడులు జరుగుతున్నాయి. ఏంటి అరెస్ట్ గురించి ఏమనుకుంటున్నారు, లేదంటే సుప్రీంకోర్టులో ఏమైనా రిలీఫ్ దొరుకుతుందని ఆశిస్తున్నారు? ఈరోజు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. ముఖ్యంగా ఈరోజు ఫార్ములా ఈ రేస్ అనేది కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా అసలు భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ రేస్ కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ యూజ్ని పెంచాలి, దాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంగానే ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అదేవిధంగా ఎఫ్ఈఓ కావచ్చు, గ్రీన్కో, ఈ 3 సంస్థల మధ్యలో ఒప్పందం జరిగింది. దాని కంటిన్యూయేషన్లోనే భాగంగానే పేమెంట్ జరిగినాయి. ఎప్పుడైతే స్పాన్సర్షిప్ వాళ్ళు తప్పుకున్న సందర్భంలో ప్రభుత్వం ఆ ఈవెంట్ నిర్వహించడం వల్ల దాదాపు ఇక్కడ ఈ రాష్ట్రానికి ఇండైరెక్ట్స్ అనవచ్చు, ఈ రాష్ట్రంలో టూరిజం కావచ్చు, మిగతా అన్ని రంగాల్లో జిఎస్టీ, కేవలం జిఎస్టీ 70 కోట్ల జిఎస్టీ ఆ 3 రోజులలో, ఎక్కడైతే ఈవెంట్ జరిగిన 3 రోజులలో 70 కోట్ల అదనపు జిఎస్టీ చెల్లింపులు జరిగినాయి. ఇట్లా అనేక రకాలుగా ఇక్కడ టూరిజం కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఇక్కడ హైదరాబాద్లో ఈ ప్రమోషన్ కావచ్చు, మీడియా ప్రమోషన్స్, ఇవన్నీ కూడా దాదాపు 700 కోట్ల లాభం చేకూరింది తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ అని చెప్పేసి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా? ప్రభుత్వం అనేది ఆ లాభాపేక్ష కోసం ఉన్నటువంటిది కాదు. ప్రభుత్వం ఒక ఈవెంట్ ని కండక్ట్ చేసి దాన్ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ఎక్కువ వినియోగంలోకి తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం ఉంటుంది. ప్రభుత్వం ఈరోజు ఏఐ సమిట్ కండక్ట్ చేసిర్రు. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏఐ సమిట్ కండక్ట్ చేసింది. దానికి దాదాపు 9,40,00,000 వెచ్చించింది. వెచ్చించి ఎవరికి ఉపయోగమైంది? అది సాధారణ జనాలకు ఉపయోగమైందా? ఈరోజు ఒక ప్రభుత్వం పాలసీ డిసిషన్ తీసుకుంటుంది. దాంట్లో కేటీఆర్ గారు కూడా పాలసీ డిసిషన్ తీసుకుంటూ ఆయన మంత్రిగా ఆయన శాఖ కింద ఉన్నటువంటి దాని కింద హెచ్ఎండిఏ పరిధిలో కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రమోట్ చేయడం కోసం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడే గవర్నర్ చెప్పారు, మీరు విన్నారంటే అసలు ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్లో హెచ్ఎండిఏ లేదు. ఒకవేళ నిధులు బదలాయింపు జరగాలంటే 10 కోట్ల పైన జరగాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి. అది ఎక్కడ లేదండి, బిజినెస్ రూల్స్ లో ఎక్కడ కూడా లేదు. అది వీళ్ళు చెప్తున్నారు, ఉంటే ఎక్కడ ఉన్నదో బిజినెస్ రూల్స్ లో చెప్పాలి. ఒక విషయం ఏంటంటే ఎంఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ దాని శాఖ కిందనే హెచ్ఎండిఏ పనిచేస్తుంది. హెచ్ఎండిఏ కూడా కేటీఆర్ గారు వైస్ చైర్మన్ గా ఉన్నాడు, ఆయన శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇది చేసింది ఎందుకంటే ఈరోజు డెఫినెట్ గా ఇక్కడ నుండి హెచ్ఎండిఏ నుండి నిధులు పోయినాయి. అక్కడ వాళ్ళు గ్రీన్కో వాళ్ళకు నిధులు, అదే ఎఫ్ఈఓ వాళ్ళకు నిధులు చేరినాయి అని చెప్పేసి ఈ బ్యాంక్ ద్వారా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా అక్కడ వాళ్ళ బ్యాంక్ కి రిసీవ్ అయినాయి. వాళ్ళు కూడా దానికి రిసిప్ట్స్ కూడా వాళ్ళు చేయడం జరిగింది, అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగిందనే మేము హైకోర్టు వాళ్ళు ముందే మీకు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో దాదాపు 41 కోట్లు చెల్లించారు. ఈ అగ్రిమెంట్ 4 నెలల ముందు ఫామ్ అయిన గ్రీన్కోతో ప్రత్యక్షంగా మీరు గ్రీన్కోకి చెల్లించలేదు. అది 2 నెలల ముందే ఫామ్ అయింది. ఈ మొత్తం ఏదో ఒక క్విడ్ ప్రోకో జరిగినట్టుగా కోర్టు కూడా చెప్తున్నా. కోర్టు స్పెసిఫిక్ గా కోర్టు చెప్పిన జడ్జిమెంట్ మొత్తం కూడా నేను చదివిన. ఆ జడ్జిమెంట్ లో స్పష్టంగా ఏం చెప్పిందంటే అలిగేషన్స్ ఉన్నాయి, నేరారోపణకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేరం జరిగిందని ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. ఆ ఆరోపణలు ఎప్పుడు రుజువు అయితే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి టైం ఇస్తే దాన్ని నిరూపణ చేస్తుందా, లేకపోతే రేపు వాళ్ళు ఫెయిల్ అవుతారా ఏసీబీ అనేది తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కి మాత్రమే కోర్టు అవకాశం కల్పించింది. దాంట్లో ఎక్కడ కూడా నిందారోపణ రుజువు అయినట్టు గానీ అది చేసిన స్పెసిఫిక్ గా జడ్జిమెంట్ లో కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి పాయింట్ లో చెప్పింది కూడా ఇది కేవలం ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించింది మాత్రమే. దుర్వినియోగం జరగలేదని కూడా మేము నమ్మట్లేదని కూడా చెప్తాం. స్పెసిఫిక్ గా ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించి మాత్రమే ఈ ఆర్డర్ అని చెప్పి స్పెసిఫిక్ గా డిస్కషన్, అబ్జర్వేషన్స్, కోర్టు అబ్జర్వేషన్స్ అన్ని కూడా కేవలం ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి. రైట్ మహేష్ గారు, ఏంటి ప్రభుత్వం ఇక్కడ మొదటి నుంచి కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయన్నమాట అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. దీనిలో స్వయంగా కేటీఆర్ గారే చెప్పారు, ఆయన తరపు లాయర్ కూడా చెప్పారు కొంత ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నమాట వాస్తవం. అంత మాత్రాన్ని ఇక్కడ అక్రమం అవినీతి జరిగినట్టుగా ఏమీ లేదని చెప్తూ ఉన్నారు. సరే, ఎలక్షన్ బాండ్స్ అన్ని పార్టీలకే వస్తున్నాయి. ఎలక్షన్ బాండ్స్ని చూపించి మీరు ఏ రకంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు, ఏం చెప్తారు?
కటారి గారు వెరీ గుడ్ ఈవినింగ్. నేనేమంటానంటే మొదటి నుంచి ఇప్పటిదాకా బీఆర్ఎస్ పక్షాన ఒక తంతుగా స్టార్ట్ అయింది. కేటీఆర్ గారు దీన్ని ఫార్లో రేస్ తీసుకొచ్చారు, ఇక్కడ ఏదో గొప్పగా జరిగిపోయింది. అక్కడ ఎవడో ఫారిన్ కంట్రీలో ఒక చిన్న మ్యాగజైన్లో ఎక్కడో రాస్తే 700 కోట్ల లాభం అని, అదేం కాగ్ రిపోర్ట్ కాదు, ఆర్బీఐ రిపోర్ట్ కాదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ కాదు. సో అది ఇచ్చిన రిపోర్ట్ను పట్టుకొని కేటీఆర్ గారు చెప్పడం, దాని కింద అందరూ దాన్నే చప్పట్లు కొడుతూ తిరగడం అదంతా జరుగుతుంది. బట్ ఒకటి బేసిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేటీఆర్ గారు ఫామ్లో ఈవెన్ రేసు హైదరాబాద్కి ఎందుకు తెచ్చారు అనేది కేసు కాదు. ఇప్పుడు అది అసలు కేసు ఏందో మాట్లాడకుండా కేటీఆర్ గారు తెచ్చిండ్రు, గొప్ప అయిపోయింది, ఏదో కక్షపూరితంగా ఇట్లాంటి పదాలు వల్ల వేస్తున్నారు అందరూ. కానీ కేటీఆర్ గారు ఆ ఫార్ములా ఈవెన్ రేసి హైదరాబాద్కి ఎందుకు వచ్చిందని కానీ, కేటీఆర్ గారు ఎందుకు తెచ్చారని కానీ కేసు అయితే కాదు. కేసు ఏంటి, ఫార్ములా ఈవెన్ రేస్ వచ్చిన క్రమంలో అగ్రిమెంట్ లేకుండా ఎలక్షన్ జరుగుతున్న సమయంలో అదేదో ఒక వారి ప్రైవేట్ కార్యక్రమం, అంటే మన ఇంట్లో ఉన్నాయి బీరువాళ్ళు ఉన్నాయి తీసుకొచ్చి ఇమ్మన్నంత ఈజీగా ప్రభుత్వ ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని నేనే చెప్పినానని అక్యూజ్డే ఒప్పుకున్నారు కదా. నేరం మోపబడినటువంటి కేటీఆర్ గారు ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు, చాలా స్పష్టంగా మీడియా సమక్షంలోనే ఒప్పుకున్నారు. దాంట్లో మనం వాళ్ళు కూడా డినై చేయడానికి లేదు కదా. సో నేనేమంటున్నా, ఎలక్షన్ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఉంటుంది, 10 కోట్లు దాటితే ఫైనాన్స్ కమిషన్ అప్రూవల్, ఫైనాన్స్ కమిటీ అప్రూవల్ ఉండాలి, క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. అండ్ ఈజ్ ఓన్లీ ద వైస్ చైర్మన్ ఆఫ్ హెచ్ఎండిఏ. చైర్మన్ వచ్చి సీఎం గారి నోట్ అప్రూవల్ ఉంటేనే ఈ మాత్రం హెచ్ఎండిఏ పేమెంట్ చేయడానికి ఉంటుంది. ఒక ఆఫీసర్కు నేను చెప్పిన ఆయన చేసిండు అంటే ఇదేమి కేటీఆర్ గారి సొంతింటి వ్యవహారం కాదు. తెలంగాణ ప్రజల సొత్తు ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది, మొత్తంగా ఒక 600-700 కోట్లకు ఒక ఇది స్కామ్ మొత్తం వాల్యూమ్ వచ్చి మనకు కనబడుతున్న 55 కోట్లు కాదు కట్టారు, ఒక 600 కోట్లకు దీన్ని ఇక్కడ ఉన్న తెలంగాణ సొత్తును విదేశాలకు తరలించాలనే ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగా మొదటి దశలో ఈ 55 కోట్లు చెల్లింపు జరిగింది. జరిగిన తర్వాత ప్రభుత్వం మారింది కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా ప్రభుత్వం నోటీస్ వచ్చాక తెలిసింది 8,000 కోట్లు పెనాల్టీ కట్టబడినాక ఇదేంటి అసలు ఈ కేసు ఏంది అని మొత్తంగా డీటెయిల్ గా తీస్తే అసలు ఇది ఏంది, ఇంత అగ్రిమెంట్స్ లేకుండా ఏది ఇట్లా చేస్తారు అనేది మనకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దాని మీద ఏదో రాజకీయ కక్ష అంటే డే 1 కేటీఆర్ గారిని జైలుకు పంపించే కార్యక్రమం చేయాలి. రాజకీయ కక్ష ఏం లేదు దీనిలో. ఆడ క్లియర్ గా కనబడుతున్నది, అవినీతి కనబడుతున్నది. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఒక పాయింట్ వాళ్ళ నుంచి వస్తున్న పాయింట్ ఇక్కడ డబ్బులు ప్రత్యక్షంగా కేటీఆర్ గారి అకౌంట్కో మరొకరి అకౌంట్కో అక్కడెక్కడి నుంచో వచ్చింది, లేదు వాళ్ళ కంపెనీలోకి వచ్చింది అన్నట్టుగా ఏం లేదు. పార్టీలకి ఎలక్షన్ బాండ్స్ అన్ని పార్టీలకి వచ్చింది, ఫస్ట్ పాయింట్. రెండోది, దీనిలో అవి కూడా మీరు ఇప్పటిదాకా ఎక్కడ అవిని సరే గ్రీన్ కో మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు, కానీ ప్రత్యక్షంగా పే చేసింది అసలు గ్రీన్ కో కాదు. గ్రీన్ కో ఎలక్షన్ బాండ్ ఇచ్చింది కానీ ఒప్పందంలో ఉంది గ్రీన్ కో కాదు. నేను ఏమంటున్నాను సార్, గ్రీన్ కో కంపెనీలో ఉన్న డైరెక్టర్లు ఏస్ నెక్స్ట్ జెన్ లో ఉన్న డైరెక్టర్స్ ఒకరే. ఇప్పుడు మీకు 2 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, ఒక ఇల్లు రెండో ఇల్లు ఇదే కానీ ఇది కాదు అని చెప్పడానికి లేదు కదా. మామూలుగా చెప్తున్నాను, మీ 2 ఇళ్ళు మీయే కదా. సో అట్లనే 2 కంపెనీలు మీయే. ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకొని ఇంకో కంపెనీతో రివర్స్ లో 41 కోట్లు వాళ్ళ దగ్గర వసూలు చేసి ఎలక్షన్ బాండ్ పేరు మీద రిచెస్ట్ రీజనల్ పార్టీ ఇన్ ద కంట్రీ ఇప్పుడు ఇది బీఆర్. అదొక అంశం. నేనేమంటున్నా, వారు కేటీఆర్ గారు ఒక మాట, నిజంగా దీన్ని ఇంత రాజకీయంగా ఇంత రాజకీయ పొలిటిసైజ్ చేయకుండా ఉండుంటే వారు స్టేట్ అవే విచారణ ఎదుర్కొనేది ఉండే. ప్రైమ్ ఆఫీసీ కనబడుతుంది, కాన్స్టిట్యూషనల్ రైట్, అది చెప్పిందంతా విన్నాను. ఫండమెంటల్ రైట్, కోదండ రామ్ గారు తలుపులు వలగొట్టి ఎత్తుకపోయినప్పుడు ఆయన రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో ఉన్న హక్కుల కంటే కాల రాసిన దానికంటే ఇప్పుడు ఏం అంత దుర్మార్గంగా ఏం జరగట్లేదు. చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా లా అండ్ ఆర్డర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ యాజ్ పర్ డ్యూ ప్రొసీజర్ పోతున్నారు.
భారత రాజ్యాంగం అమలు అవుతుంది, కేసీఆర్ గారి రాజ్యాంగం అమలు చేసిన రోజులు కాదు ఇవి. బెడ్రూమ్ లో రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్ లో తలుపులు అర్ధరాత్రి ఎత్తుకపోయిన రోజులు ఉన్నాయి. మీ రాజ్యాంగం లగచెర్లలో ఆ గిరిజన రైతు అని ఇంట్లో వాడి కొట్టినటువంటి చూసినాం. అదే విధంగా నా డిబేట్ లెటర్స్ కన్ఫైన్ టు దిస్ పాయింట్. ఆయన పౌరుల గురించి మాట్లాడే రేవంత్ వాటి గురించి నేను చెప్పట్లేదు. నేనేమంటున్నాను సబ్జెక్ట్ నువ్వు అన్ని పచ్చబద్దాలు ఏప్రిల్ రోజు తెలుసు. మీకు టైం ఇచ్చినప్పుడు క్వశ్చన్ అడిగాను. నేను మీకు టైం ఇస్తాను. ఫస్ట్ మిమ్మల్ని అడిగాను. సార్ కేసు రిజిస్టర్ చేసింది ఏసీబీ ఈ గ్రౌండ్స్ మీద రిజిస్టర్ చేసింది. చేసిన తర్వాత కోర్టుకు పోయిండు కేటీఆర్ గారు. ఏమని నా మీద విచారణ జరపొద్దని క్వాష్ చేయండి, నా మీద నమోదైన నేరాన్ని కొట్టేయండి అని ఒక రిక్వెస్ట్. రెండోది అంటిల్ మీ అబ్జర్వేషన్స్ ఫైనల్ అబ్జర్వేషన్స్ కంక్లూజన్స్ వచ్చేసరికి మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని 2 రకాల ప్లీడ్స్ పెట్టిరు కోర్టు ముందు. కోర్టు గౌరవ న్యాయస్థానం కూడా ఇన్ని రోజులు ఈ ఇష్యూను డ్రాగ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మాకు నోటీసులు ఇవ్వడం, మళ్ళీ వాదనలు వినడం, ఇవన్నీ చేస్తూ వచ్చింది. ఫైనల్లీ ఇవాళ ఇది విచారణార్హమైనటువంటి నేరమే పరిగణిస్తూ మీరు క్వాష్ కొట్టేయమని అన్నారు, మేము కొట్టేయట్లేదు, విచారణ కొనసాగుతుందని చెప్పారు. అంటే ఏంటి, గౌరవ న్యాయస్థానం మీద ఏమాత్రం గౌరవం ఉన్న వాళ్ళు కూడా దీన్ని రాజకీయ కక్ష సాధింపు అంటే అర్థం ఉందా? ఒకవేళ మీరు అన్నట్టు కేటీఆర్ గారు నోటీసులు ఇవ్వగానే వస్తే ఏసీబీ అరెస్ట్ చేస్తే ఏసీబీ మా కంట్రోల్లో ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు వయా కోర్టు వచ్చిన వీళ్ళే పోయిండు, కోర్టు మెట్టు తట్టిండు. కోర్టే చెప్పింది నువ్వు విచారణార్హమైన నేరం ఇది, నీ మీద విచారణ కొనసాగుతుంది, సో నన్ను ఫర్దర్ గా ఇంకొక 10 రోజులు అరెస్ట్ చేయకుండా ఆర్డర్ చేయమని కూడా అడిగిండు. ఇది ఫైనల్ ఇవ్వాలి, అలాంటి ఇవ్వము ఆ ప్రేయర్స్ లో అలాంటి కూడా ఉండదు అని చెప్పింది. అడిగితే కూడా తప్పేం కాదు. కేసు డిస్మిస్ అయిన తర్వాత ఎవరికైనా రైట్ నేనేమంటున్నా చాలా తప్పుడు ఆరోపణలు లేదు. కోర్టు ఒకవేళ డిస్మిస్ గారు మీరు వాళ్ళ వర్షన్ వాళ్ళే మాట్లాడి మా వర్షన్ వాళ్ళే మాట్లాడతారు. అనేది మాట ఎందుకు మళ్ళా అదే ప్లీజ్ ప్లీజ్ నేను మీకు ఫస్ట్ మిమ్మల్ని అడిగాను, మళ్ళీ నేను ఆయన తీసుకుంటే మళ్ళీ చెప్పొచ్చు. అనేది చాలా క్లియర్ గా తెలంగాణ కార్నర్స్ లో కూడా జరిగినట్టుగా ఆధారాలు అక్కడే సార్ ఎక్కడ సార్ ఇప్పుడు కేసు రిజిస్టర్ అయినప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ కే ముందుకు పోతలేదు, కోర్టుకు పోతాడు, నన్ను అరెస్ట్ చేయొద్దు అంటాడు, విచారణ ఏమంటాడు. ఈ రోజు నిన్న జరిగిన డ్రామా చూడండి. కోర్టుకోవడం లీగల్ రైట్ కదా రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రకాష్ రెడ్డి ఆయన మాట్లాడదు, అది మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎవరు ఎంతసేపు మాట్లాడాలని మోడరేటర్ డిసైడ్ చేస్తారు వాళ్ళకున్న సబ్జెక్ట్ బట్టి. నేనేమంటున్నా, మీరు గ్రీన్ కో అండ్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీలు రెండు ఒకటే అయినప్పుడు ఒకరికి ఒప్పందం ప్రకారం ఫార్ములా అని ఇచ్చి వాడి నుంచి ఇంకొక వాళ్ళకే సంబంధించి ఇంకో కంపెనీ నుంచి 41 కోట్లు తీసుకోవడం. ఇవాళ వాళ్ళు చెప్పడం ఏంటంటే గ్రీన్ కోట్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కూడా లేదు, ఏపీలో తమిళనాడులో ఇక్కడ మేము ఇచ్చినట్టు వాళ్ళకైనా ఫేవర్ చేసినట్టు చూపించడం. అది ఏదైనా కానీ సార్ ఒకటే కంపెనీకి మీకు ఫార్ములా ఇవన్నీ ఇస్తుండ్రు, వాళ్ళు ఏ రకంగా మీకు కోఆపరేట్ చేస్తారో ఇప్పుడు ఇవాళ సెర్చెస్ జరిగినాయి కదా, ఆ డాక్యుమెంటేషన్ అంత ముందు కేటీఆర్ గారు ఒకటే నేను కోరుతుంది ఏంటంటే, కేటీఆర్ గారు కోర్టు కూడా కేటీఆర్ విచారించమని ఈ రోజు క్లియరెన్స్ ఇచ్చింది కదా, ఇప్పటికైనా లాయర్లతో పోతా నాకు ఈ చిన్నపిల్లల పంచాయతీ సార్ అక్యూజ్డ్ లాయర్ తో పోయేది ఎక్కడ లేదు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళ మీద లాయర్ తో పోమని సెక్షన్ నేను CRPC 21 కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ జ్యుడిషియల్ కస్టడీలో అరెస్ట్ అయిన తర్వాత మాత్రమే
తెచ్చుకోవచ్చు. అరెస్ట్ అయిన విచారణకు రమ్మంటే ప్రకాష్ రెడ్డి గారు ఏం కావాలి? సుప్రీం పటేల్ గారు ఇక్కడ మన దమ్ములకు సంబంధించిన సమస్య కాదు. ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఈ కేసుకి సంబంధించి ఈ కేసుకి సంబంధించి హైకోర్టు ఇవాళ స్పష్టంగా ఒక కొంత క్లారిటీ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయొచ్చు అని, అలాగే అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ లేకుండానే చేసింది. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? నిజంగా దీనిలో మీకు ఏమైనా ప్రైమా ఫసీ కనపడుతుందా ప్రకాష్ రెడ్డి గారు? అంటే కోర్టు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అంది ప్రైమా ఫసీ, లేకపోతే ఇన్ జనరల్ ఇంత స్థాయిలో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు పూర్తిగా ఏదో గాలిలో ఇదైతే కోర్టు కూడా ఆ మాట కూడా కోర్టు అంది, మేము పూర్తిగా కక్ష సాధింపుగా ఉన్న నేపథ్యంలో అయితేనే వాటిని రిజెక్ట్ చేస్తాము, అదర్వైజ్ కొంత ఎవిడెన్స్ కనపడుతుంది కాబట్టి ప్రాథమిక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూ కావాలని చెప్పింది. ఏం చెప్తారు సార్? ముందు మిత్రులందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చని కోర్టు చెప్పింది. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి దర్యాప్తు ఇప్పుడు కేటీఆర్ గారు పోయిందే దర్యాప్తు సంస్థలు నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నాయి, అసత్య ఆరోపణలను నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్ ను కొట్టేసేయండి అని చెప్పి కోర్టుకు పోయినాడు. కొట్టేయమంటే ఎఫ్ఐఆర్ పిటిషన్ కేటీఆర్ గారి పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సో ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు అనేటువంటిది ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ ముందు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో టెక్నికాలిటీస్ ప్రొసీజర్ ఫాలో అయినారా లేదా, దానివల్ల ఎవరికెంత వచ్చింది, లాభం ఉందా లేదా, ఇవన్నీ కూడా ఏసీబీ తెలుస్తుందండి. ఏసీబీ వాళ్ళు చేసే పని కూడా అదే కదా. ఏసీబీకి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్, వాళ్ళకున్నటువంటి ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చాలా ఇటువంటి కేసులు చాలా చూసింటారు. కాబట్టి సీనియర్ ఆఫీసర్స్ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే, ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే, లేదా ఇంకొక ఒత్తిడి లేకపోతే వాళ్ళు వాళ్ళ సొంత బ్రెయిన్ ఉపయోగిస్తారు. వాళ్ళ ఏజెన్సీ దీనిలో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ప్రకాష్ రెడ్డి గారు మీరు కూడా చూసే ఉంటారు, ఈడీ కూడా యాక్చువల్ గా విచారణకు రమ్మంది, ఆయన టైం అడిగారు, సరే టైం ఇస్తున్నారు. మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద వాళ్ళు విచారణకు రమ్మన్నారు. అంటే మనీ లాండరింగ్ ఉంటే చెప్తే ఈడీ ఇన్వాల్వ్ కదా, ఎక్కడ మనీ లాండరింగ్ ఉన్న సూచనలు మీకు ఏమైనా కనపడుతున్నాయా? నేను ఇప్పుడు నేను కంప్లీట్ చేస్తాను సార్. ఇప్పుడు ప్రాథమిక ఆరోపణలు, ప్రాథమిక ఆధారాలు, ఈ రెండింటి ఆధారంగా ముందు ఏసీబీ కేసు ఫైల్ చేస్తుంది. ఏసీబీ ప్రతి ఎనీ ఏసీబీ కేసు మనీ డబ్బులు పోయినాయి, డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అంటే మనీ లాండరింగ్ ఉందా లేదా అనేటువంటిది పక్కన పెడితే ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది ఈడీ కేసు. ఈడీ కూడా సుమోటగానే ఫైల్ చేస్తారు, వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలోనే ఏ ప్రభుత్వానికైనా సుమోటో కేసు ఫైల్ చేసి ఒకవేళ మనీ ట్రాన్స్ఫర్ అయ్యింటే ట్రాన్స్ఫర్ గురించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది వైట్ మనీ, బ్లాక్ టు వైట్, ఇది ఏమి కాకుండా ఉంటే ఈడీకి సంబంధం. కాబట్టి మనీ ఎటు పోయింది? ఫారిన్ కరెన్సీ, ఫారిన్ అంటే విదేశీ మారక ద్రవ్యం రూపంలో విదేశాలకు పోయింది. విదేశాలకు పోయినప్పుడు ఆ విదేశాల నుంచి నిజంగానే అక్కడే ఉందా, అక్కడ దీనికోసమే స్పెండ్ చేస్తున్నారా, దీనికోసమే అలకట్ అయిందా, దీనికోసం ఆ సంస్థ పనిచేస్తుందా లేదా, ఆ సంస్థ అకౌంట్ లోంచో ఆ సంస్థ కన్సర్న్ వేరే పర్సన్ తప్పని వారు కూడా డిస్కస్ చేశారు పెద్దలు. ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా, ట్రాన్స్ఫర్ అయితే ఏ రూపంలో ట్రాన్స్ఫర్ అయింది, మనీ రూపంలోనా, కైండ్ రూపంలోనా, అయితే దానికి డ్రా చేసిన మనీ వైట్ మనీ, బ్లాక్ మనీ, ఇట్లా దీని అన్నిటి ఇన్వెస్టిగేషన్ కూడా ఈడీ చేస్తుంది. ఈ దర్యాప్తు చేస్తున్నప్పుడు దర్యాప్తు చేయనిస్తే దర్యాప్తు సంస్థలకు ఎఫిషియన్సీ వాళ్ళు ఉపయోగిస్తారు, వాళ్ళు ఎఫిషియన్సీ ఉపయోగించి వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తారు. కాబట్టి ఈడీ వచ్చింది, ఈడీ వస్తుంది, బీడీ వస్తుంది, ఎవడొస్తుంది మాకు ఇవి కాదు. ఈడీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఏసీబీ వాళ్ళ పని వాళ్ళు చేయనియండి, సిబిఐ పని చేస్తుంది, కోర్టు పని చేసింది ఈ రోజున. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అలా ప్రైమ్ ఆఫీస్ ఉంది, ఉంటేనే కదా కోర్టు చేసింది. ఏసీబీ కూడా ప్రైమ్ ఆఫీస్ లేకుండా కోర్టు అరెస్ట్ చేసినా కూడా, మన శ్రీనివాసరావు ఒకరికి అలర్ట్ ఇస్తాను, అరెస్ట్ చేసినా కూడా కేటీఆర్ గారు ఆరోపణలు నిందితుడు మాత్రమే నేరస్తుడు కాదు. ఓకే, నిందితుడు కాబట్టి నిందితుడి రూపంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రాథమిక ఆధారం ఉంటే కోర్టు ముందు నిలబెడతారు. జైలు ఇవ్వాలన్నా జైలు పంపాలన్నా అనేది కోర్టు ఈడీ నార్ సిబిఐ నార్ ఎనీ అదర్ సిస్టమ్. కాబట్టి న్యాయస్థానం మీద మనకు గౌరవం ఉంది అనుకుంటే
లేదు వాళ్ళు కూడా న్యాయస్థానాల మీద గౌరవం లేదని ఎవరు అనట్లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ కేటీఆర్ గారికి ఉంటుంది, కేవీఎట్ ఫైల్ చేశాక ప్రభుత్వానికి ఉంటుంది. దాని గురించి ఎక్కడ చర్చ కాదు ప్రకాష్ రెడ్డి గారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒప్పందం కంటే ముందే చెల్లింపులు జరిగినాయి అన్నది డేట్స్తో సహా బయటకు వస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ జరిగిన ఆల్రెడీ 9th సీజన్ వాళ్ళు చేశారు. నాకు 2-3 పాయింట్స్కి ఇప్పుడు ప్రభుత్వంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఒక కంపెనీ ప్రమోటర్గా ఉన్నటువంటి ఏఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది తప్పుకున్నప్పుడు ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్లో భాగంగా తప్పుకుంటే వాళ్ళని సూ చేయటమో లేదు మీరు ఎలా తప్పుకుంటారు ప్రమోటర్గా మీరు మొత్తం నెత్తిరేసుకుంటామని చెప్పి అక్కడ యాక్చువల్గా ప్రభుత్వం బాధ్యత కేవలం సివిల్ వర్క్స్ గ్రౌండ్ అదంతా ఇచ్చి ప్రాథమిక వర్క్ చేసేవాడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని ప్రమోషన్ అంతా చేయాల్సిన సంస్థ ఈ ఏఎస్ నెక్స్ట్ జెన్. దాన్ని కండక్ట్ చేసే బాధ్యత ఎఫ్ఈఓది. ఎఫ్ఈఓకి డబ్బులు చెల్లించాలి ఈ కంపెనీ కనుక ప్రమోటర్ డబ్బులు ఇస్తే. కానీ ప్రమోటర్ తప్పుకున్న కారణంగా ప్రభుత్వం చెల్లించింది, అది కూడా హెచ్ఎండిఏ నుంచి. ఇది ఎలిగేషన్ బేసిక్గా. ఇక్కడ ఇప్పుడు ఎలిగేషన్ ఏంటంటే ఆ గ్రీన్ కో అనే సంస్థ నుంచి డబ్బులు ఎలక్షన్ బాండ్ రూపంలో వచ్చినాయని బహుశా అది క్విడ్ ప్రోకోగా ప్రభుత్వం భావిస్తుండొచ్చు. కానీ అది నిరూపణ చేయగలుగుతారా? ఎలక్షన్ బాండ్లో అన్ని పార్టీలకు డబ్బులు వస్తూ ఉన్నాయి, ఎలక్షన్ బాండ్లో వచ్చింది అవినీతి డబ్బుని ఎలా చెప్పగలుగుతాం? వైట్ మనీనే కదా. నేను అందుకోసం చెప్తాను సార్, ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో పలానా కంపెనీ నుంచి పలానా పార్టీకి వచ్చినాయి, పలానా కంపెనీ నుంచి పలానా పార్టీకి వచ్చినాయి అనేటువంటిది అది క్విడ్ ప్రోకో కాదు. ఎందుకంటే అది వైట్ మనీ, అది ఎందుకంటే బ్లాక్ మనీ. అక్కడ ఈడీ ఇష్యూ కూడా రాదు. అది వైట్ మనీ, బయటకి ఇస్తున్నారు. వాళ్ళు ఏ లాభం నుంచి ఇచ్చారు, ఎక్కడ లాభం నుంచి ఇచ్చారు, ఎవరి లాభం నుంచి ఇచ్చారు అనేది ఇక్కడ చర్చ కాదు. ఏ లాభం లేదని కూడా క్విడ్ ప్రోకో ఇస్తుంటారు. అయితే ఇప్పుడు నేను 50 కోట్లు ఇచ్చాను, ఈ 50 కోట్లు నాకు ఎక్కడి నుంచి ఇచ్చినది కూడా రికార్డ్ అవుతుంది. నాకు సపోజ్ 50 కోట్లు లేవు, ఎవరో నా దగ్గర అకౌంట్ లో ఇచ్చారు, నేను ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నా అనుకోండి, ఇది కూడా దర్యాప్తు చేస్తారు కదా. నా దాంట్లో బ్లాక్ మనీ ఇచ్చారా, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మనీయా, ఇన్కమ్ ట్యాక్స్ చూపించిన మనీయా, నేను ట్యాక్స్ సిస్టమ్ లో నేను దాన్ని ఫైల్ చేసిన మనీయా కాదా, ఇవన్నీ కూడా లెక్కలకు వస్తాయి కదా. అందుకోసం దానికి ఇప్పుడే మనం ప్రాథమికంగానే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక మాత్రం కామెంట్ చేయదలుచుకున్నా. ఎందుకంటే కేటీఆర్ గారి విషయంలో ఒక కామెంట్ చేసి ముగిస్తాను సార్. ఒకటే ఒక కామెంట్. గతంలో కూడా ఏసీబీ కేసులు ఫైల్ చేస్తున్నప్పుడు కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో, ఈవెన్ మా మన సంతోష్ జీ కేసు విషయంలో కూడా కోర్టు దగ్గరికి పోతారా, ఇంత పిరికి పొందాలా, ఇంత పిరికితనంతో పోతారా, ఇవన్నీ మాటలు మాట్లాడారు. ఎందుకంటే 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇంకొన్ని కేసులలో అయితే డైరెక్ట్ గా కేసు ఫైల్ చేసి సుమోటో గారి కేసు ఫైల్ చేశారు. డిస్పర్స్ ప్రపోర్షనల్ ప్రాపర్టీ అని కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేశారు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో చాలా మంది ఇటువంటి ఏసీబీ కేసులు పెట్టారు. అటువంటి కేసులలో వాళ్ళు కోర్టు రిలీఫ్ వచ్చిందా రాలేదు సంగతి, కోర్టు సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అదే రాజకీయమైనటువంటి సంఘర్షణ ఎదుర్కొంటున్నప్పుడు కేటీఆర్ గారు గుర్తు చేసుకోవాలి, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాం, ఇప్పుడు ఏం జరుగుతుందని అర్థం చేసుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. ఆఖరిగా ఒక ప్రశ్న మీకు కూడా అంటే మీరు ముగించే ముందు, అంటే ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ఏసీబీ చాయిస్ కావాలంటే అరెస్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. అరెస్ట్ చేస్తారా రాజకీయంగా? ఎందుకంటే నిన్న కూడా ఏసీబీ కోర్టు దాకా వచ్చి ఆయన లాయర్ని ఎలా చేయలేదని వెళ్ళిపోయారు. అంటే ప్రభుత్వం దూకుడుగా ఉంది, కక్ష సాధింపుగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా, లేదు ప్రొసీజర్ ఫాలో అవుతారని అనుకోవచ్చా ప్రకాష్ రెడ్డి గారు? ఇప్పుడు లాయర్లను రావనియాలా రానియొద్దా అనేటువంటిది జనరల్ గా ఏంటంటే సార్ వేరే ఇన్వెస్టిగేషన్స్ లో అవకాశం ఉంటది. ఇప్పుడు రేపు కూడా ఇప్పుడు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసినా, కోర్టు దగ్గరికి పోయినా, కోర్టు ఆదేశాలు ఇస్తుంది సార్, లాయర్ల ముందే మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అని, లాయర్ల సమక్షంలో ఇన్వెస్టిగేట్ చేయండి, మీ ప్రశ్నలు ఏంటో ముందు చెప్పండి, ఇవన్నీ కోర్టు అడుగుతుంది. కోర్టు కనుక అటువంటి ఆదేశం ఇస్తే కేటీఆర్ గారికి రిలీఫ్ ఉంటది, ఖచ్చితంగా ఆ లాయర్ సమక్షంలో ఇన్వెస్టిగేట్ చేస్తారు. కోర్టు ఆదేశాలు లేకుండా ఏసీపీ డైరెక్ట్ గా లాయర్ల యొక్క ప్రజెన్స్ లో ఇన్వెస్టిగేట్ చేయాలనే డిమాండ్ అది నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా రాసి లేదు. అది ప్రెసిడెంట్ కాదు, సాంప్రదాయం కాదు. కాబట్టి కేటీఆర్ గారి డిమాండ్ నిన్న ఆ డిమాండ్ అది కరెక్ట్ కాదని అభిప్రాయం. రైట్. గౌరీశంకర్ గారు ఇప్పుడు చెప్పండి, పిక్చర్ ఇది, ప్రభుత్వం కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఒక చర్చ అంతా అదే నడుస్తుంది. సరే సోషల్ మీడియాలో రకరకాల వాళ్ళు వీళ్ళు ప్రచారాలు చేసుకున్నారు, పక్కకు పెడితే ఇప్పుడు కూడా 8 o'clock కేటీఆర్ గారు కూడా మాట్లాడతారంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి. ఏంటి ప్రభుత్వం ఏదైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? సుప్రీంకోర్టులో ఆయన బహుశా మరి వాళ్ళు రాత్రికి వెళ్తారో రేపు వెళ్తారో సీనియర్ లాయర్లతో చర్చిస్తున్నారు అంటా ఉన్నారు దీని మీద రిలీఫ్ కోసం. కేవీఎట్ ఆల్రెడీ ప్రభుత్వం ఫైల్ చేసింది, ఏం జరగచ్చు మీ అంచనాలో? డిఫరెంట్. ఇప్పుడు హైకోర్టు ఇవాళ తీర్పుతోటి ఒక క్లియర్ ఏంటంటే లెట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అన్నట్టే కదా హైకోర్టు చెప్పింది. ఇన్వెస్టిగేషన్ కోసమే కదా క్వాష్ చేయాలి, ఇది తప్పుడు ఇది అలిగేషన్. బట్ హైకోర్టు ఒప్పుకోలేదు, లేదు రిక్వెస్ట్ పిటిషన్ రిజెక్ట్ చేసింది. దట్ మీన్స్ దే అలౌయింగ్ టు ఇన్వెస్టిగేట్. ఓకే.
డిఫరెంట్ గా గవర్నమెంట్ కూడా దూకుడులో ఉంది. గవర్నమెంట్ కూడా ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంది. దే హావ్ ప్రొసీజరల్ వయలేషన్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. పేమెంట్స్ చేశారు వాళ్ళు, అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ వయలేషన్స్ కూడా ఉన్నాయని ఒక అలిగేషన్ ఉంది. ఈ వాళ్ళు కూడా దిగారు దీంట్లో. అండ్ డెఫినెట్లీ దే టేక్ ఇట్ టు రేవంత్ గవర్నమెంట్ కి కూడా ఒక క్వశ్చనబుల్ ఇది కదా. పొద్దున ఇంత చేసేది గవర్నమెంట్ అంత మీద ఏం లేదు, అంత క్లీన్ చీట్ వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ కి ఇంపాక్ట్ కాదా? చాలా పెద్ద ఇంపాక్ట్. ఇప్పటికే డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రచారం జరుగుతుంది కావాలంటే కదా. కాబట్టి డెఫినెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ డెఫినెట్లీ ఒక లాజికల్ కి తీసుకుపోతుంది. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఇల్ బి బిహైండ్ ద బాక్స్. నాకు అయితే అనిపిస్తుంది, నాకు అంటే ద వే దే ఆర్ గవర్నమెంట్ ఇస్ కండక్టింగ్ డెఫినెట్లీ ఇది వాళ్ళు ఇప్పుడు ఈడీ కూడా దిగుతుంది, ఢిల్లీలో ఈడీ కూడా ఎంక్వైరీ అవుతుంది పేమెంట్స్. ఈడీ బహుశా 16వ తారీఖు అదే ఇంకోటి 8 కోట్ల పెనాల్టీ కూడా కట్టిండు, అదే ఎవిడెన్స్ కూడా ఉంది. అండ్ సెకండ్ థింగ్ నాకు ఇంకోటి కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ పేరు ఉంది కదా దీంట్లో. మీకు గుర్తుంది మనకు ఈ అసెంబ్లీ కవరేజ్ కాసని అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీ కవరేజ్ కి లేకుంటే బయట గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కవర్ చేయడానికి ఏ మీడియా ఒకటి పెట్టింది. ఎందుకంటే నాకు ఆ పేరు ఐడెంటికల్ ఛాన్సెస్ ఉన్నాయి. నేను కూడా ఇక్కడ డిస్కషన్ లో చూసాను, విన్నాను నేను 2-3. అయితే ఐ డోంట్ నో కరెక్టే కాకపోవచ్చు. బట్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా ఐ థింక్ ఈ ఇంతవరకు వచ్చినాక ఐ థింక్ విల్ టేక్ ఇట్ టు లాజికల్ ప్రైమా ఫేస్ ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి. దాంట్లో అమౌంట్ లేదా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. కోర్టు హైకోర్టు చెప్పిన దాంట్లో క్లియర్ గా పారా నంబర్ 37 లో ఎఫ్ఐఆర్ నీడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీ స్పెసిఫిక్ అఫెన్స్ అంటే మేము మా ఆర్గ్యుమెంట్స్ తోని కోర్టు కూడా ఏకీభవించింది. అందులో లేకపోయినప్పటికీ వాళ్ళు అలిగేషన్ చేస్తారు కాబట్టి ఒక కమిషన్ ఆఫ్ అఫెన్స్ అయ్యింది అని అలిగేషన్ చేస్తారు కాబట్టి నీడ్ టు బి ఇన్వెస్టిగేటెడ్ అనేది చెప్పింది. దాంట్లో క్లియర్ గా అలిగేషన్ మే నాట్ సాటిస్ఫై ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ సెక్షన్ 405. క్లియర్ గా సెక్షన్ 405 కి సంబంధించిన అలిగేషన్స్ కూడా ఎఫ్ఐఆర్ లో లేవు. అయినప్పటికీ ఇది విచారణ జరిగితే అది మొత్తం కూడా తేలుతుంది అనేది కోర్టు భావించింది. ఇది అల్టిమేట్ గా ఇదే ఫైనల్ కోర్టు కాదు, డెఫినెట్ గా సుప్రీం కోర్టు దాంట్లో కూడా మేము తీసుకుంటాం. లేకపోతే అల్టిమేట్ గా ఇది ఇచ్చింది ఏంది ఓన్లీ క్వాష్ కి సంబంధించి మాత్రమే కోర్టు ఇవ్వడం జరిగింది. ఇక విషయానికి వస్తే ఎలక్షన్ బాండ్లు క్విట్ ప్రోకో ఇవన్నీ కూడా దీని మీద మా మిత్రుడు ఆరోపణ చేసిండు అని చెప్తున్నా. 8 ఏప్రిల్ 2022 రోజు ఏదైతే గ్రీన్ కో అనే సంస్థ ఎలక్షన్ బాండ్లు టిఆర్ఎస్ కి కొన్నది, ఎలక్షన్ బాండ్లు కాంగ్రెస్ కి కొన్నది. 30 కోట్లు కొన్నట్టు పత్రికల్లో వచ్చింది. 30 కోట్లు కాంగ్రెస్ పార్టీకి కూడా గ్రీన్ కో అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్నది. అదే విధంగా వైఎస్ఆర్సీపీకి కొన్నది అదే రోజు, సేమ్ రోజు 8 ఏప్రిల్ రోజు. ఈ రోజు క్విట్ ప్రోకో అంటే ఏంటంటే ఈరోజు మెగా కృష్ణారెడ్డి గారు మన దగ్గర ఇలా సుంకిసాల అనే ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో దాదాపు ఆ రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి 70-80 కోట్ల నష్టం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. నష్టం జరిగితే ఈ సంస్థ ఏదైతే విచారణ సంస్థ ఉండని అంటే అలాంటి మెగా కృష్ణారెడ్డి విచారణ చేసినటువంటి ప్రభుత్వ సంస్థ చెప్తే దానికి బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా దానికి నారాయణపేట లిక్విడేషన్ ప్రాజెక్ట్ ఇస్తాడు, అదే విధంగా సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇస్తాడు. మెగా కృష్ణారెడ్డి గారు 200 కోట్ల చెక్ తీసుకున్నారు. కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమన్నది ప్రభుత్వం విచారణ చేసి సన్మానాలు చేశారు. ప్రాజెక్ట్ సంబంధించి 200 కోట్లు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఈరోజు ప్రతిదీ విషయం
ఇద్దరు పాయింట్ మీరు నాతో మాట్లాడండి, ఇష్యూ అది కాదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. జరిగింది ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మన చర్చ ఇప్పుడు కేటీఆర్ గారి ఇష్యూ ఏం జరిగింది? హెచ్ఎండిఏ పేమెంట్ చేసింది సుబ్రత్ పటేల్ గారు పేమెంట్ రాలేదని వాళ్ళ వల్ల పేమెంట్ వచ్చాక వాళ్ళు మాకు ఇంకా రావాల్సి రాలేదని అక్కడ ఒక అప్లికేషన్ వేశారు, ఆర్బిట్రేషన్ కేసు వేశారు. వేసిన తర్వాత దాని మీద ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇచ్చాక వెనక్కి పోయారు. అదే నేనేం చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఒక అగ్రిమెంట్ గతంలోనే 22లో అగ్రిమెంట్ అయ్యింది. నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగా, మీరు ఇప్పటిదాకా ఆన్సర్ చెప్పాలా. ఏదైతే ఏఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో వాళ్ళు అగ్రిమెంట్ నుంచి తప్పుకున్నప్పుడు, అయ్యా మీరు ఒప్పందం ప్రకారం మీరు ఎన్ని చేయాలి కదా, ఎలా తప్పుకుంటారు? గత ప్రభుత్వం క్వశ్చన్ చేసిందా? ఆ కాగితం ఏమైనా ఉందా? చూపించండి. వాళ్ళు తప్పుకున్నారు అనగానే వాళ్ళు స్పాన్సర్షిప్ చేద్దాం అనుకోరు, వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు అలా. అరే ఉట్టికి స్పాన్సర్షిప్ వాళ్ళ బ్రాండ్ 2 నెలల క్రితం ఫామ్ అయిన కంపెనీ 2 నెలల క్రితం ఫామ్ అయిన కంపెనీకి ఎట్లా ఇస్తారు? గ్రీన్ కో అనే కంపెనీకి ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ లావాదేవీలు లేవు. మొత్తం గ్లోబల్ మళ్ళీ గ్రీన్ కో అన్నారు. దట్ ఇస్ నాట్ గ్రీన్ కో. ఏస్ అనేది చెప్తలేం కదా, ఒకటే దాంట్లో నేను చెప్పింది వినండి. విన్న తర్వాత అయితే దానికి ఇచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళు మేము స్పాన్సర్ ఇలాంటి కండక్ట్ చేశారా? వాళ్ళకి అనుభవం ఉందా? స్పాన్సర్ చేయడానికి ఇప్పుడు హెచ్ఎంటీ కూడా ఒక స్పోర్ట్ ని స్పాన్సర్ చేయొచ్చు. మరి స్పాన్సర్ చేస్తాడు ఒకసారి చేసిన తర్వాత ఆయన ఎక్స్పెక్ట్ చేసిన లాభాలు ప్రొసీజర్ ఫాలో అవ్వగలదని కేటీఆర్ గారే చెప్తున్నారు. ఫాలో అవ్వాలి కదా కనీసం. ప్రొసీజర్ ఫాలో కాకపోతే ప్రొసీజర్ కి సంబంధించింది ఉంటది. ఈ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి కదా, ఈ రోజు 100 కోట్ల ఆదాయంతో తీసుకుంటారు, అది కేబినెట్ ఆమోదం ఉందా? అదేవిధంగా 200 కోట్లు తీసుకున్నారు, 200 కోట్లు ఆదాయం వస్తే కేబినెట్ కేబినెట్ అప్రూవల్ కావాలా? వాళ్ళే అంటారు కదా, ప్రభుత్వంగా ఒక మంత్రిగా ఆయన తీసుకుంటూ హైదరాబాద్ బ్రాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ ని హైడ్రా అని మూసి మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఉన్నా. బ్రాండ్ ఇమేజ్ పెంచాలన్న ఉద్దేశం ఉండటంలో తప్పు లేదు, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్లో ఒకళ్ళు తప్పుకున్నప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేసినట్టు కరస్పాండెన్స్ కానీ ఏదైనా ఉందా? ఎందుకు తప్పుకుంటున్నావు? నువ్వు ఇచ్చిన నువ్వే ముందుకు వచ్చావు, నేను మొత్తం స్పాన్సర్ చేస్తాను, ప్రమోటర్గా ఉంటాను, ఎందుకు తప్పుకుంటున్నావు? మాకు ఇప్పుడు లాస్ అవుతుందని క్వశ్చన్ చేయటం, వాళ్ళతో ఏదో వాళ్ళని కోర్టుకు రావడం జరగాలి కదా. ఒక విషయం, వాళ్ళ స్పాన్సర్షిప్ మాత్రమే, వాళ్ళకి వచ్చే లాభం లేదు. ఒక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం దాపెట్టింది ఏంటంటే ఎఫ్ఈఓ సంస్థ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 13 డిసెంబర్ ఈ ప్రభుత్వం 7 రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత 13 డిసెంబర్ రోజు కలిసి వాళ్ళు ఈ అగ్రిమెంట్ గురించి చెప్పినరు. ఈ నెక్స్ట్ థర్డ్ పేమెంట్ గురించి అడిగినరు, థర్డ్ ఇన్స్టాల్మెంట్ గురించి. ఈ ప్రభుత్వం ఆ విషయాలు ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు? ఎందుకు చేయలేదు? ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేము ఫోటో రిలీజ్ చేసినంత వరకు డిస్క్లోజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన డిప్యూటీ ఎస్ సుబ్రత్ గారు, మీరు ఇంకేదో పాయింట్ యాడ్ చేస్తారని చెప్పండి, తర్వాత దానికి ఆన్సర్ మహేష్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ గారిని జైలు పెట్టారు. అజంప్షన్ కాదు, ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కక్ష సాధింపు, గతంలో ఆయన 50 లక్షల తోని రిటైనర్ గా దొరికి ఏసీబీ కేసు అయింది. కేసు అయిన తర్వాత ఆయన కూడా ఆయన జైలు పంపిండు కాబట్టి రిటైనర్ కేటీఆర్ గారిని కూడా ఎన్ని కేసులు మనం చూసినాం. వాళ్ళ బామ్మర్ది గారు ఇంట్లో ప్రభుత్వానికి రైట్ ఉంటుంది. మీరు ఇప్పుడు అలిగేషన్ వచ్చేంత మాత్రం నిరూపణ అయినట్టు కాదు కదా సుబ్రత్ పటేల్ గారు. మంచి క్వశ్చన్ అడిగారు మహేష్ గారు. చాలా కేసులు డిసెంబర్ 13న వాళ్ళు కలిశారు, మాకు రావాల్సిన పేమెంట్ గురించి అడిగారని. అది ఎందుకు బయట పెట్టలేదు? ఏం చేయాలి దానికి? గెజెట్ పబ్లికేషన్ ఇవ్వాలా? ఓకే, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, అవగాహన ఉండి లేక చాలా మంది చాలా విషయాలు మాట్లాడతారు, వాటన్నిటి మీద మనం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, ఏం చేయాలి? జీవో ఇవ్వాలా?
జీవో ఇవ్వాలి వాళ్ళు వచ్చి ఒక notice ఇచ్చారు. నోటీస్ ఇచ్చింది కదా వాళ్ళు. ఏమంటున్నా లీగల్ నోటీస్ ఒక ఈమెయిల్ పెట్టారు కదా నీకు ప్రభుత్వానికి. పెడతారు కదా. ఏం చేసి జీవో కాపీ ఇవ్వాలనా లేదా గెజెట్ లో పలానోడు ఎవరో 100 మంది ఆ కంపెనీ యజమానులు వచ్చి కలిసిపోతారు. దానికి కలిస్తే జీవో కూడా ఇస్తారా? తప్పే ఉంది, వాళ్ళు మాకు రావాలి. బయట పెట్టలేదు ఏంటండి నాకు అర్థం కాదు. బయట పెట్టి అవగాహన ఉండి మాట్లాడుతారా లేక మాట్లాడుతారా? ఎవరు అవగాహన ఉండి మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? రెండు ఇన్వెస్టిగేషన్ జరిగితే ప్రభుత్వం- ఇన్వెస్టిగేషన్ జరిగితే ఎస్ ఇది ప్రజల ప్రభుత్వం. మీకు అదే ప్రజా వ్యతిరేక ప్రభుత్వం తెలుసు. దొరల గడిల ముందు కాపాడాలి. కాదు, కాదు. మీకు ప్రజల ఈ ప్రభుత్వం రాజకీయ పరిస్థితులు లేనటువంటి మీరు బోల్డ్ డెలిగేషన్ చేసిన దాకా నేను ఆగే. ఆయన మాట్లాడండి. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. మీరు రేవంత్ గారి డబ్బుల గురించి మాట్లాడుకుంటే నేను ఎలా చేస్తాను? ఇంటర్ఫియర్ చేసిండు. క్లారిటీగా పోవాలి కదా జనాలకు. తెలవాలి కదా. రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ అధినేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈడీ కేసులు ఎదుర్కొని బెయిల్ మీద మోడీ గారు తెలవాలి కదా. తెలవాలి కదా అందరు ప్రజలకు కూడా. ఇక్కడ ఏమంటున్నా కేటీఆర్ గారు కూడా రేపు ఈ అవినీతి ఆరోపణల మీద కోర్టుకు పోయినా బెయిల్ ఇస్తే మేమేమి కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చిందని అంత అవగాహన లేకుండా మాట్లాడను. మేము అట్లా మాట్లాడతలేం కదా. విచారణ కానీ ఆ వయసులో కూడా మీకు తెలుసు సోనియా గాంధీ గారి ఆరోగ్యం సహకరిస్తలేదని మీకు తెలుసు. 75 సంవత్సరాల మహిళ ఈడీ ఆఫీస్ కు నోటీసులు ఇస్తే పోయి అటెండ్ అయింది. కేటీఆర్ లెక్క నాకు సంఖ్యలో అడ్వకేట్ ఉంటే అది కోర్టు అది కూడా డిస్కస్ చేద్దాం. అది కూడా చాలా కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏమంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన పాస్పోర్ట్ కేసులు చాలా ఉన్నాయి. చాలా కేసులు కొన్ని విషయాలు కూడా మీరు ఆశ చెప్పండి. ఇప్పుడు అరెస్ట్ చేస్తారని ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. అరెస్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, ప్రచారం అని చెప్తాను నేను. ఇందులో నేను కంక్లూడ్ చేయట్లా. అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ గారు ఎక్కడికి పారిపోయే మనిషి కాదు. నిన్న కూడా ఎక్కడికి వచ్చారు, ఆయన ఏసీబీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. సరే లాయర్ కోసం అడిగారు, వాళ్ళు ఎలా చేస్తే ఆయన వెళ్ళారు. లేకపోతే ఆయన బలవంతంగా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేయలే. అంతవరకు మనం కాదట్లా. రేపు 9వ తారీఖు మీరు నోటీస్ ఇచ్చారు, వస్తారు. రాజకీయ నాయకులు ఎవరు ఎక్కడికి పారిపోయేదే ఉండదు కదా. దేశం వదిలిపెట్టి పారిపోతే వేరే చర్చ. అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఏంటి ప్రభుత్వం వైపు నుంచి ఏం చెప్తారు? నేనేమంటున్నా, అరెస్ట్ చేస్తారా చేయరా అనేది ఏసీపీ గారికి వారు సహకరించిన దాన్ని బట్టి ఉంటుంది. అది డ్యూ ప్రొసీజర్ అంతే. ఇప్పుడు కోర్టు ఇన్వెస్టిగేట్ చేయమన్నది. కేటీఆర్ గారు 9వ తారీఖు రావాలని ఏసీబీ ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఉన్నది. 9వ తారీఖు ఏసీబీ ఆఫీస్ కి వచ్చి కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీసు వాళ్ళ క్వశ్చన్ కి వారి సమాధానాలు వాటిని బట్టి ఏసీబీ తీసుకోవాల్సిన నిర్ణయం. వ్యవస్థలను స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా పనిచేసే స్వేచ్ఛను మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఉన్నారు. సో దాని మీద బయట నుంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకోటి కానీ లేదు. దానిలో తప్పుందని తేలితే దాని చట్ట ప్రకారం ఏం చర్యలు ఉంటాయి అది ఏసీబీ కానీ చట్టం కానీ చూసుకుంటది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఇదేమి ఒక ఇంటి రాజ్యాంగం నడుపుతలేదు, ప్రజా రాజ్యాంగం భారత రాజ్యాంగం మధ్యలో రావద్దు. ఇప్పుడు ఏమంటున్నా, ఇన్వెస్టిగేషన్ ఎవడో ఆయన పేరు మర్చిపోతే ముఖ్యమంత్రి పేరు తెలుస్తుంది. డివేట్ అయిపోతుంది. పాయింట్ డివేట్ అవుతుంది. మీకు మళ్ళీ టైం ఇస్తాను. పని చేస్తూ పోవడం అనేది రేవంత్ రెడ్డి గారి నైజం. సెల్ఫ్ డబ్బా, పబ్లిసిటీ డబ్బా, యూట్యూబ్ మీడియా ఛానల్ అనేది ఆయనకు రాకపోవచ్చు. ఏమంటున్నా, ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది 55,000 ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు చెప్తారు. రాష్ట్రం 22,000 కోట్ల రుణమాఫీ తీసుకున్న రైతులను అడిగితే చెప్తారు. రేపు రైతు భరోసా తీసుకునే వాళ్ళు అడిగితే చెప్తారు. సన్నబియ్యం నిలబోయే పేదలు అడిగితే చెప్తారు. కాదు మహేష్ గారు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది దీని మీద? ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదుందో అది 9th నుంచి బిగిన్ అవుతుంది. చట్ట ప్రకారంగా ఏదుందో అది జరుగుతుంది. కేటీఆర్ గారి మీద గానీ కేసీఆర్ గారి మీద గానీ మాకేం ఎలాంటి వ్యక్తిగత కక్షలో రాజకీయ కక్షలో ఎలాంటివి లేవు. అంత టైం వేస్ట్ కూడా చేసుకునే మూడ్ లో సీఎం గారు కనబడతలేరు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు వారు ఎవరైనా కానీ అది ఆ ప్లేస్ ఎవరైనా ఉండని, అది మాజీ ముఖ్యమంత్రి గాని, మాజీ మంత్రులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, ఎవరైనా గాని, ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎవరైనా గాని తప్పు చేసిన వాళ్ళ మీద చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అనేది మా ప్రభుత్వ నైజం. భారత రాజ్యాంగం స్పష్టంగా అమలవుతున్నది, గడిల రాజ్యాంగం కాదు. ఒకటి. రెండు, నేనేమంటున్నా, ఈ పదే లాయర్ని తీసుకుపోమనే దానికి, లాయర్ నాతో రావాలనే దానికి స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయి.
ఒకటి జ్యుడిషియల్ కస్టడీ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్న వాళ్ళకి లాయర్ సపోర్ట్ అవసరమని వాళ్ళు భావిస్తే అప్పుడు ఒక ఆప్షను. రెండోది కోర్టు ఏమైనా స్పెసిఫిక్ గా ఇస్తే లాయర్ సమక్షంలోనే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ రకంగా ఉంటది. అంతే, ఏం లేదు. కానీ అంటే నేనేమంటున్నా, 10 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి విచారించొద్దని ఇక్కడ చట్టంలో లేదు. ఉంటే కేసీఆర్ రాజ్యాంగం జ్యుడిషియల్ కోర్టులు అడుగుండాల్సింది కదా. మీరు వెళ్ళారు కదా వాళ్ళు మీ ఫండమెంటల్ ఏం భయం అయిందని గేటు ముంగటికెళ్ళి పారిపోయింటే కేటీఆర్ అడగాలి. కేటీఆర్ ఏమన్నారంటే, కేటీఆర్ గారు గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇదో లొటపీస్ కేసు అన్నారు. మరి ఎందుకు పారిపోతారు? గేట్ కాంచెలు ఎందుకు పారిపోతారు? ఎందుకు పోతురు? ఇప్పుడు ఆయన అడిగి ఆయనకుంది, మీరు ఎలా చేస్తే కూడా నష్టం లేదు దానికి పెద్ద. నన్ను అడిగితే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చట్టం ఎట్లాగో మాకు పలుకుబడి ఉందని ఇప్పటికీ కూడా అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం దగ్గర విలువైన సమాచారం ముందే దొంగిలించి ఈ రకమైన చర్యలు పాల్పడుతున్న వాళ్ళని డెఫినెట్ గా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి. ఇది కామన్ మ్యాన్ గవర్నమెంట్ అంటున్నాం కాబట్టి దీనిలోనే ప్రజలకు నమ్మకం ఉంది. అది కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా తప్పు నిరూపణ అయితే జైలు పోవాల్సింది. కలెక్టర్ మీద దాడి చేస్తే దానిలోకి వెళ్ళే అవకాశం లేదు. ప్రకాష్ రెడ్డి గారు సరే, ఇది మీ రెండు పార్టీల ఎజెండా చెప్పుకోవడానికి కాదు. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఒక అంశం స్పష్టంగా కనపడుతుంది. 9వ అంటే ఎల్లుండి ఎలాగో ఏసీబీ విచారణ ఉంది. బహుశా ప్రభుత్వం లేదు ఏసీబీ అనుకుంటే ఆయన విచారణకు సహకరిస్తే ఒక రకం, సహకరించలేదని చెప్పి అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అది జరుగుతుంది అనుకోవచ్చా? లేదు, చాలా సందర్భాలు ఇలాంటి వివిఐపీస్కి సంబంధించిన విషయాల్లో పొద్దుటో తెల్లవారుజామునో వెళ్ళి సహజంగా అరెస్ట్ చేయడం అనేది చాలా సందర్భాల్లో జరిగేటువంటి ప్రక్రియ. అలా జరుగుతుందా? ఎలాగో ఎల్లుండి నోటీసులు ఉంది, ఆయన విచారణకు హాజరవుతారనే ఇది ఉన్న నేపథ్యంలో మీకేమనిపిస్తుంది ప్రకాష్ రెడ్డి గారు? మేమైతే అనుకుంటే ఏసీబీ నిజంగా అంటే ఎటువంటి అంటే అవి లేవనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా. ప్రకాష్ రెడ్డి గారు మీ వీడియో ఆఫ్ అయింది, ఒకసారి ఆన్ చేయండి. ఒక్కసారి 1 minute ప్లీజ్. స్టక్అప్ అవుతుంది సార్ బాగా. మాట్లాడండి, పర్లేదు, చెప్తూ చేయండి. ఇప్పుడు ఆన్ అయింది సార్. ఇప్పుడు ఏసీబీ కనుక నిజంగా చిత్తశుద్ధిని వాళ్ళ కనుక ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా 9వ తారీఖు దాకా వెయిట్ చేయాలి సార్. 9 నాడు వాళ్ళు అనుకున్నటువంటి సమాచారం వస్తుందా రావట్లేదా, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా, సహకరిస్తున్నారా లేదన్న పాయింట్ ఎలాగ ఉంటది. ఇవన్నీ తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేస్తే అదే రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇస్తే మంచిది. బెయిల్ ఇవ్వకుంటే జైలుకు పోతాడు. జైలు పోయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కు సహకరించాల్సిన బాధ్యత కేటీఆర్ గారిది. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి చర్చ జరుగుతుంది కాబట్టి చర్చ జరుగుతుంది కాబట్టి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా, ఏసీబీ దగ్గర ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా 9వ తారీఖున బయటకు వస్తుంది. ఇంకో 48 గంటల విషయం ఇది. 48 గంటలు కూడా కాదు, 36 గంటల వ్యవహారం ఇదంతా కూడా. 36 గంటల దాకా వెయిట్ చేస్తే ఎవరికి నష్టం లేదు సార్ శ్రీనివాస్ గారు. 36 గంటల పారిపోయేది లేదు, ఏం లేదు. కాకపోతే నేను ఒక ఇష్యూ ఏంటంటే సార్, ఈరోజు టీవీలన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే పని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని కూడా ఏంటంటే ఏదో రకంగా ప్రజా సమస్యల నుంచి దారి అంటే చర్చను మళ్లించడం కోసం, ప్రజా సమస్యల గురించి చర్చించకుండా ఉండడం కోసం అని ఈ పండగ కంటే ముందు రైతు భరోసా ఇస్తామన్నారు, ఇంకా 12,000 రైతు కూలీలకు ఇస్తామన్నారు. ఇవన్నీ చర్చ కూడా ఉంది. ఈ చర్చ నుంచి మీడియా నుంచి ప్రజలను అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇది ఎత్తుగడ వాడుకుంటారనే అనుమానం కూడా మాకు ఉంది సార్. అది చూద్దాం ఏమవుతుందో. ఎత్తుగడ పండగ కంటే ముందు అరెస్ట్ చేస్తే రోజు అరెస్ట్ చేసినాక ఆయన టిఫిన్ ఏం పెట్టారు, భోజనం ఏం పెట్టారు, బస్ ఇచ్చారా లేదా,
ఈ అంతా టీవీలలో కనపడాలి, పతాక తీసుకొని పేపర్లో రావాలి. దీనికోసమే చర్చ స్పేస్ రాకుండా అయిపోతుందా చర్చ? ప్రకాష్ రెడ్డి గారు ఓకే రైట్. ఒక్కసారి గౌరీశంకర్ గారు, ఇక్కడ యాక్చువల్గా 9వ తారీఖు విచారణకి ఆల్రెడీ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ సరే క్వాష్ పిటిషన్ కొట్టేశారు. ఇన్ జనరల్ నోటీస్ ఇవ్వకపోతే ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు సహజంగా, బట్ 9వ తారీఖు నోటీస్ ఇచ్చున్నారు. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అంటే ఇక్కడ ప్రభుత్వం రెండు ఇంత సీరియస్గా తీసుకున్నప్పుడు ఏమి లేకుండా పోతే ప్రభుత్వం బదనాం అవుతారు. కొంత సమాచారం సేకరించుకొని రెడీ అయిన తర్వాతే విషయం బయటకు వస్తుంది. మనందరికీ తెలుసు, మీరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. అలాంటప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. 9వ తారీఖు ఆయన ఎక్కడికి పోరు, ప్రకాష్ రెడ్డి గారు 36 గంటలు మునిగిపోయేది కూడా ఏమి లేదు. ఎలా ముందుకెళ్తారని అనుకోవచ్చు? గవర్నమెంట్ పెద్ద తొందరపాటు చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడానికి లోపడేయాలని కూడా లేకుండా డెఫినెట్ గా దీని ఫాలో ద ప్రొసీజర్, లేకుంటే కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది కదా. అది పొద్దున అరెస్ట్ చేసిన ఎక్స్చేంజ్ మళ్ళీ బెయిల్ గిట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ గవర్నమెంట్ అది బదనాం అవుతుంది. కాబట్టి ఒక అలిగేషన్ పెట్టింది గవర్నమెంట్, సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి, దాంట్లో ప్రొసీజర్ ల్యాప్సెస్ అని చూపిస్తా ఉంది. అండ్ దే హ్యావ్ టు టేక్ ఇట్ టు ఏ లాజికల్ ఎడ్ కదా అల్టిమేట్లీ. అండ్ అట్ ద సేమ్ టైం కేటీఆర్ కూడా గట్టిగా వాదిస్తా ఉన్నారు, నేనేం తప్పు చేయలేదు, ఇది నా మీద ఫాల్స్ అలిగేషన్ అని చెప్పరు. లేకపోతే ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో. మనకి రేపు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా దీని మీద విచారణకి తీసుకొచ్చుకునే పరిస్థితే కనపడుతుంది. గౌరీశంకర్ గారు, కేటీఆర్ గారు వెళ్తారు, సిద్ధార్థ దేవే వాళ్ళు ఉన్నారు. కూడా దావే గారికి ఆల్రెడీ సుప్రీంకోర్టు లాయర్స్ వచ్చేసారు. ఒక లాజికల్ ఎడ్యుకేషన్ తీసుకొని పోవాలి. ప్రకాష్ రెడ్డి గారు మీరే ప్రకాష్ రెడ్డి గారు మీరేం చెప్తున్నారు? ఇన్ఫ్లుయెన్షియల్ క్లయింట్ కదా, అందుకోసం అని పెద్ద అడ్వకేట్ దొరుకుతారు. అడ్వకేట్ నిలబడితే సుప్రీంకోర్టు లో జడ్జి కూడా ఏదైనా తీసుకుంటాడు. వేరే కేసులు అయితే పాపం చూస్తున్నాం కదా సరే. దేశంలో చాలా మంది ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు సార్. కాదు సార్, రేపు సుప్రీంకోర్టులో గౌరీశంకర్ గారు, సుప్రీంకోర్టులో ఒకవేళ ఇది విచారణకు వస్తే అట్లీస్ట్ హైకోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ ఇచ్చే అవకాశం అని ఉంటుందా? విచారణ చేయండి, అరెస్ట్ అక్కర్లేదు అలా చెప్తారా సహజంగా, లేదా ఆల్రెడీ మీరు హైకోర్టుకి వెళ్ళమనే పరిస్థితి ఉంటుందా? హైకోర్టులో వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటారు సార్. బేసిక్ అంటే పద్ధతి ప్రకారం అయితే దాని ప్రకారం తీసుకుంటది. కాబట్టి హైకోర్టులో వచ్చిన అబ్జర్వేషన్స్ సుప్రీంకోర్టుకు రేపు ఆధారం అవుతాయి సార్ వాళ్ళ విషయం చెప్పడానికి. గౌరీశంకర్ గారు, హైకోర్టులో కూడా ఒకటి అబ్జర్వేషన్ పెట్టింది ఏంటంటే, యూఆర్ ప్రొటెక్టర్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీస్, మీరు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి పబ్లిక్ మనీ అని కూడా ఒక కామెంట్ ఉంది. కాబట్టి డిఫరెంట్ గా సుప్రీంకోర్టు కూడా ఆలోచన చేస్తుంది. ఇట్ ఈస్ నాట్, దేర్ నో నీడ్ ఫర్ హిమ్ టు అరెస్ట్ ఆర్ ఇన్వెస్టిగేట్ చేయండి, ఇంకా అంత నిజంగా అంత తప్పు చేశాడా అని అనుకుంటే భావిస్తే దే విల్ నాట్ పర్మిట్ అరెస్ట్ చేయాలని పర్మిషన్ ఏం అవసరం లేదు ఇన్వెస్టిగేషన్. బట్ సమ్వేర్ ఒక లాజికల్ ఎండ్. ఇప్పుడు ఈవెన్ కేటీఆర్ గారు కూడా ఐ షుడ్ గెట్ ఎ క్లీన్ చీట్ కదా అల్టిమేట్లీ, నేను తప్పు చేయలేదని తను వాదించిన కూడా, మీడియాలో స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా, బట్ అల్టిమేట్లీ కోర్ట్ హావ్ టు గివ్ ఎ క్లీన్ చీట్ టు హిమ్ కదా. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా అదే ఆలోచన చేస్తుంది కదా, ఇంటి అలిగేషన్ పెట్టాక అప్రూవ్ చేయకపోతే గవర్నమెంట్ కేసులు నడుస్తానంటే సంవత్సరాల తరబడి 4 రోజులు కాకపోతే ఏదో ఒక దశలో బెయిల్స్ వస్తాయి, అరెస్ట్ చేసినా కేసులు నడుస్తూ ఉంటాయి. కేసులు నిరూపణ అయ్యే పరిస్థితి ఎక్కడ ఉంది మనకు తొందరగా జరిగిందా లేదా, పేమెంట్స్ డన్ ఇన్ ద రాంగ్ వే, అది తేరాలి కదా. ఓకే రైట్ సార్, మీరు చెప్పండి. అంటే సరే, మీరు అలిగేషన్స్ మీరు పార్టీలు బయట ఏమైనా తీసుకుని, నా పాయింట్ ఏం జరగబోతుంది? సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కేటీఆర్ గారికి అవకాశం ఉంది. 9వ తారీఖున ఆ విచారణ ఉంది. 16న ఈడీ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చున్నారు. ఏంటి మీరు ఎలా ప్రొసీడ్ కాబోతున్నారు? సరే, ఎలిగేషన్స్ ఎలాగో మీరు చేసుకోండి. విషయం ఏంటంటే, అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసి కేటీఆర్ గారిని, ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుండి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. అంటే చేయమని వాళ్ళు చెప్పలేదు కదా సార్, మీరే ప్రొసీజర్ ల్యాబ్ చాలా ఉంటాయి ప్రభుత్వంలో. ఒక డిపార్ట్మెంట్ తర్వాత రాటిఫై చేసుకుంటే చాలా ఉంటాయి, అట్లా చెప్తూ పోతే చాలా ఒక విషయం అండి. నేను బీసీ కమిషన్ మెంబర్ గా చేసిన, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని నన్ను తమిళనాడుకు పంపాలనుకుంది. ఆ రోజు బీసీ కమిషన్ లో పైసలు లేవు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా బీసీ కార్పొరేషన్ నుండి మాకు ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ చేసి మమ్మల్ని పంపించడం జరిగింది. అంత మాత్రాన ప్రొసీజర్ ల్యాబ్స్ మాత్రాన అది ఇల్లీగాలిటీ అవుతుందా? ఇర్రెగ్యులర్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి.
ఈ అడ్జస్ట్మెంట్స్ అని తీసుకొని పోయి మొత్తం కూడా ఏదో ఇల్లీగల్ జరిగింది, ఏమి మరి అట్లాంటప్పుడు ఒక్క పైసా ఒక్క విషయం మనం క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు కూడా. ఒక్క పైసనన్నా కేటీఆర్ గారికి లాభం చేకూరింది దీంతోని. ఇది ఒప్పందంలో ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచాలి హైదరాబాద్. కానీ హైదరాబాద్ 5 సంవత్సరాలు గత ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాలు మోస్ట్ లీవబుల్ సిటీగా పేరుగాంచింది, గ్రీన్ సిటీగా పేరు వచ్చింది. దీనికి హైదరాబాద్ ప్రాముఖ్యత ఆ స్థాయికి తీసుకుపోయింది. కాబట్టే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం మనం చూసినాం ఏ రంగాల్లో ఎట్లా పెరిగింది అనేది, 10 years గ్రోత్ ఎట్లుంది చూసినాం. తర్వాత ఈ రోజు ఏ విధంగా పడిపోయింది అనేది కూడా నేను అడిగిన ప్రశ్నకి ఇప్పటిదాకా మీ దగ్గర సమాధానం రాలా. ఎవరైతే ప్రమోటర్ తప్పుకున్నాడో ఇంకొక ప్రమోటర్ కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదు, లేకపోతే ఆ ప్రమోటర్ ఎందుకు విచారించలేదు, ఆ ప్రమోటర్ మీద మీరు కేసు వేయలేదు, ఇవన్నీ ప్రమోటర్ ని మనం కంపల్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రమోటర్ చేస్తా అన్నాడు, అగ్రిమెంట్ లో ఉన్నాక నేను చేస్తా అన్నాడు. ఆయనకు వచ్చేది ఏంటండి, ఆయనకు రిటర్న్ వచ్చేది ఏంది, ఆయన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం ప్రమోషన్ చేస్తా అన్నాడు. అది ఆయన ఆశించిన స్థాయిలో నాకు రాలేదు, ఆయన తప్పుకున్నాడు. ఒక విషయం తప్పుకుంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, 23 ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ల తర్వాత ఎట్లైనా ప్రమోటర్ని చూడొచ్చు అనే ఉద్దేశంతో తాత్కాలికంగా అడ్జస్ట్మెంట్స్ తోనే హెచ్ఎండిఏ తోని పేమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే అగ్రిమెంట్ ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశం. ఆఖరిగా మహేష్ గారు కంక్లూడ్ చేయండి. రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, ప్రమోటర్స్ తప్పుకుంటే వాళ్ళని ఏం అనలేము అనడానికి లేదు, ఎందుకంటే ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దే ఆర్ బౌండ్ టు ఒబే దట్ అగ్రిమెంట్. రెండు ముఖ్యమైన మాట. అందుకే నేను ముందే అడిగిన మిమ్మల్ని, నేనేమంటున్నా అడ్జస్ట్మెంట్ సోదరుడు ఒక కంపారిజన్ చెప్పండి. కేటీఆర్ గారు లైవ్ స్టార్ట్ అవుతుంది, దీని మీద మహేష్ గారు ఇది